ఎస్తేరు గ్రంథంలో ఇక్కడ అహస్వరోసు, నెక్స్ట్ హేగే, మొర్దెకై, ఎస్తేరు, 4 వ్యక్తులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. మొదటి అధ్యాయంలో మనకి మొదటి అధ్యాయం చదివాం. అందులో అహస్వరోసు, వస్తీ కనబడుతున్నారు. 2వ అధ్యాయంలో అహస్వరోసు, ఎస్తేరు కనబడుతున్నాడు. అహస్వరోసు ఒక్కడే, కానీ మొదటి అధ్యాయంలో వస్తీ కనబడుతుంది, 2వ అధ్యాయంలో ఎస్తేరు కనబడుతుంది. హల్లెలూయా. ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, మొదటి అధ్యాయం మొదటి రాకడైతే 2వ అధ్యాయము 2వ రాకడ అన్నాడు. హల్లెలూయా. మొదటి అధ్యాయము దేవుడు యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేము దేశంలోకి వచ్చాడు. వస్తీ దగ్గరికి వెళ్ళాడు. వస్తీ ఎవరంటే ఇజ్రాయేల్ దేశం అని చెప్పాం మనం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశమే వస్తీ అయి ఉన్నది. దేవుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని వివాహం ఆడాడు యెహోవాగా ఉండి. వివాహం ఆడినప్పుడు ఆ వివాహ ప్రమాణాన్ని ఆమె తోలనాడి భర్తను అగౌరవపరిచి భర్త విందులో పాల్గొనకుండా ఈమె యొక్క సొంత విందుల్లో పాలు పంపులు పొందుకుని ఆమె భర్త యొక్క ఉగ్రతకు, భర్త యొక్క తీర్పులకు ఆ అధ్యాయంలో గురైపోయినట్లుగా మనకు కనబడతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలం యొక్క వర్తమానం ద్వారా ఈ యొక్క విషయాలని మనం గమనించగలుగుతూ ఉన్నాం. దేవుడు ప్రతిదీ కూడా సాదృశ్యంగా పెట్టాడు. ప్రతిదీ కూడా ఒక నీడగా, ఒక షాడోగా, ధర్మశాస్త్రం అంతా నెరవేరిపోతున్న నిజ స్వరూపానికి ఒక సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు నిజ స్వరూపం ఈ కాలంలో జరుగుతూ ఉంది. ఒక ఛాయ అక్కడ రాజు వస్తీ రూపంలో అక్కడ రాయబడతా ఉంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు విషయాలు గమనిస్తే మీకు అర్థమవుతాయి. కొన్ని విషయాలు నేను స్లోగానే వెళ్తాను, స్పీడ్గా వెళ్ళను. కొన్ని విషయాలు మీరు పట్టుకుంటేనే మీరు ఆ యొక్క ప్రత్యక్షత మీరు పొందుకుంటారు. ఇక్కడ వస్తీ ఇజ్రాయేల్ దేశం అయింది. ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు అడుగుపెట్టాడు. అడుగుపెట్టి వారికి 7 పండుగలు ఇచ్చాడు. మనం నేర్చుకున్న 7 పండుగలు ఏమి ఇచ్చాడంటే పస్కా పండుగ ఇచ్చాడు, పులియని రొట్టెల పండుగ ఇచ్చాడు, ప్రథమ ఫలముల పండుగ ఇచ్చాడు, పెంతుకొస్తు పండుగ ఇచ్చాడు, ప్రాయశ్చిత్తార్థ పండుగ ఇచ్చాడు, బోరల పండుగ ఇచ్చాడు, గుడారాల పండుగ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క 7 పండుగల ద్వారా ఈ వస్తీ విమోచించబడి విమోచనలోకి వెళ్ళాలి. ఈ వస్తీకి దేవుడు 7 పండుగలు ఇచ్చి 7 పండుగల ద్వారా విమోచనలోకి వెళ్ళాలని దేవుడు ఆ విమోచన సంకల్పాన్ని ఆ యొక్క వస్తీకి ఇచ్చి దేవుడు 7 పండుగల ద్వారా ద్రాక్షారసాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ 7 పండుగల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ద్రాక్షారసమై ఉన్నది. మనం చెప్పాం, ద్రాక్షారసం అనగా యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఏంటండి అది? యేసుక్రీస్తు రక్తమై ఉన్నది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నా శరీరం తిని రక్తం తాగిన వాడే నిత్య జీవం గలడు అన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం కార్చి ఆ రక్తమును ఆ కలువరిలో కార్చి తన సొంత ప్రాణాన్ని కలువరిలో పెట్టి ఆయన ఏమంటాడంటే నా రక్తమును తాగండి, అప్పుడు మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పాడు. హల్లెలూయా. అహస్వరోసు ఇచ్చిన ద్రాక్షారసము త్రాగితే, యేసుక్రీస్తు ఇచ్చిన రక్తాన్ని తాగితే మనకు నిత్య జీవం వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ రక్తము మనం ఏ విధంగా తాగుతా ఉన్నాం? ఆ రక్తము ఏ విధంగా మారిందంటే దేవుడు ఆ రక్తాన్ని ఏ విధంగా మార్చాడంటే వాక్యముగా మార్చాడు. ఎలా మారిందండి? ఇప్పుడు ఆ నిజమైన వాక్యం మనం ఎప్పుడైతే తింటున్నామో ఏ విధంగా వచ్చిందంటే వాక్యము, దేవుడు ఈ చివరి కాలంలో ఒక ప్రవర్తన ఎన్నుకొని ఆ ప్రవర్త ద్వారా దేవుడు పరలోకంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు రక్తాన్ని తీసుకుని భూమిపైకి వస్తూ ఉన్నాడు. ఏమైనా వింటున్నారా? జాగ్రత్తగా మీరు మనసు పెడితే కొంచెం నేను ముందుకెళ్తాను, మీకు గ్రహించడానికి అవకాశం ఉంటుంది. చూడండి, హెబ్రీ పత్రికలో దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు రక్తాన్ని కార్చి ఆ రక్తాన్ని తీసుకుని మన ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలం అనగా 3వ ఆకాశమై ఉన్నది, 3వ భాగమై ఉన్నది. ఆ పరలోకపు నమూనానే దేవుడు మోషేకి ఇచ్చాడు. పరలోకంలో నమూనా ఎట్లయితే ఉన్నదో
మందిరము పరలోకంలో ఏ విధంగా కట్టబడిందో ఆ పరలోకపు నమూనాని దేవుడు మోషేకి ఇచ్చాడండి. ఈ మోషే ఇక్కడ భూమి మీద మందిరాన్ని కట్టాడు. ఎలా కట్టాడంటే ప్రత్యక్ష గుడారం అంటారు దాన్ని. ఏమంటారు? ప్రత్యక్ష గుడారం అనమాట. ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాడంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 భాగాలుగా దాన్ని కట్టాడు. ఇప్పుడు ఈ 3 భాగాలలో ఆవరణంలో ఏమో ప్రజలుంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. ఈ నమూనా ఎక్కడంటే పరలోకంది. పరలోకంలో నమూనా ఎట్లయితే ఉన్నదో అదే విధంగా నమూనా కట్టమని దేవుడు మోషేకి ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ ప్లాన్ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడండి. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఆ నమూనాను తీసుకునే మోషే యొక్క నమూనాను తీసుకునే ఈ యొక్క దావీదు కొడుకు సొలొమోను రాజు సొలొమోను మందిరాన్ని కట్టాడు. అక్కడ మందిరాన్ని కట్టాడు. పెద్ద 39 సంవత్సరాలు కష్టపడి తండ్రి సమకూర్చిన ఆ యొక్క గంధపు చెక్కలు, టేకు చెక్కలు, ఆ యొక్క అన్ని బంగారము, ఆ బోలము అన్ని తీసుకొచ్చి ఆ మందిరాన్ని సొలొమోను రాజు కట్టాడు. ఒక మందిరం మనకు కట్టబడింది. అంటే ఇప్పుడు ఆ మందిరంలో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపం చేసిన వ్యక్తి గొర్రె పిల్లని తీసుకుని వస్తాడని మీకు 2-3 సార్లు చెప్పాను విషయాన్ని. మరలా నేను ఒకసారి సబ్జెక్టుకు అనుకూలంగా నాకు వచ్చింది కాబట్టి నేను దీన్ని పంచుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లని తీసుకుని ఈ పాపి ఆవరణంలోకి వస్తాడు. ఆవరణంలో ఏముంటుందంటే ఇత్తడి బలిపీఠం ఉంటుందండి, గంగాలం ఉంటుంది. ఈ గంగాలము ఇత్తడి బలిపీఠం బయట ఆవరణం బయట ఉంటాయండి. ఆవరణంలో ఇత్తడి బలిపీఠం ఉంటుంది, గంగాలం ఉంటుంది. ఇప్పుడు ఈ పాపి గొర్రె పిల్లని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి పనివాడు ఉంటాడు. ఆ పనివాడు ఆ గొర్రె పిల్లని తీసుకుని ఆ గంగాలంలో శుభ్రంగా ఆ యొక్క గొర్రె పిల్లని కడిగి ఆ గొర్రె పిల్లని కడిగిన తర్వాత 4 రోజులు ఆ గొర్రె పిల్లని పరిశీలిస్తారండి. ఎలా పరిశీలిస్తారు? దీనికి ఏమైనా పొడిమచ్చలు ఉన్నాయా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇదైనా రోగై ఉన్నదా, ఇది ఆరోగ్యంగా ఉన్నదా లేదా, ఆరోగ్యంగా ఉన్న జంతువుని తీసుకొచ్చాడా, జబ్బుగా ఉన్న జంతువుని తీసుకొచ్చాడా అని దాన్ని కడిగేసి 4 రోజులు దాన్ని అబ్జర్వేషన్లో పెడతారండి. దాన్ని శుభ్రంగా అబ్జర్వేషన్ చేసి దానికి చూసేటప్పుడు అది ఏ జబ్బు లేనిది, అది నిష్కపటమైనది, అది నిర్దోషమైనది అని ఎప్పుడైతే వీళ్ళకి తేల్తాదో అప్పుడు ఆ గొర్రె పిల్లని తీసుకుని ఇత్తడి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్తారండి. హల్లెలూయా. ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళాలంటే దీనికి ఏ జబ్బు ఉండకూడదు, దీనికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు, దీనికి ఏ విధమైన రోగాలు ఉండకూడదు. అలాంటిది మాత్రమే ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్తుంది. ఏమైనా హల్లెలూయా. వింటున్నారండి? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అందుకే ఖచ్చితంగా ఆ గొర్రె పిల్లని నిర్దోషమైనది ఉండాలి. ఏదోట్లే గొర్రె పిల్ల కొనేసి ఏదో 100 రూపాయలు 200 పట్టుకెళ్ళి ఏదో గొర్రెచ్చేద్దామంటే కుదరదు. అది చాలా శ్రేష్టమైనది అయి ఉండాలి, అది చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, అది చాలా పవిత్రంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, నిష్కపటంగా ఉండాలి. అది అలాంటి గొర్రెలను తీసుకెళ్తే 4 రోజులు పరిశీలించిన తర్వాత అప్పుడు అది కల్వరి దగ్గరికి వెళ్తుంది, ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. సేమ్ మనము గొర్రె పిల్లలమై ఉన్నాం, దేవుడు ఎన్నుకున్న గొర్రెలమై ఉన్నాం, బలికి సిద్ధమైన గొర్రెలమై ఉన్నాం. ఇప్పుడు ఈ గొర్రె కల్వరి దగ్గరికి వెళ్ళాలంటే ఇత్తడి బలిపీఠం ఏదో కాదు, కల్వరి ఉంది. ఇప్పుడు నువ్వు కల్వరి దగ్గరికి వెళ్ళాలంటే కల్వరి దగ్గరికి అందరూ వెళ్ళలేరండి. అన్ని జబ్బులతోనూ, అన్ని పాపాలతోనూ, అన్ని కల్మషాలతోనూ, రకరకాల స్వార్థాలతోనూ, అసూయాలతోనూ ఉన్న వాళ్ళు కల్వరి దగ్గరికి వెళ్ళలేరు. అందుకే ఈరోజు అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు కానీ అందరూ కల్వరి దగ్గరికి వెళ్ళరు. ఆయనకి స్వస్థపరిచే యేసుక్రీస్తు కావాలి, వాళ్ళకి అద్భుతాలు చేసే యేసుక్రీస్తు కావాలి, ఆశీర్వాదాలు ఇచ్చే యేసుక్రీస్తు కావాలి, అన్ని రకాలుగా వాళ్ళు మేలులు పొందే యేసుక్రీస్తును కోరుకుంటారు కానీ కల్వరికి వెళ్ళిన యేసుక్రీస్తును కోరుకోరు. ఏమైనా హల్లెలూయా. కల్వరికి వెళ్ళి యేసుక్రీస్తును కొనుక్కోవాలంటే ముందు ఇతను బతుకు మార్చుకోవాలి, ముందు ఇతను జీవితం మార్చుకోవాలి, ముందు ఇతను కోరికలు మార్చుకోవాలి, ముందు ఇతని యొక్క ఆ యొక్క పరిస్థితిని అంతా మార్చుకోవడానికి ఇతను ఇష్టపడాలి. ఏమైనా హల్లెలూయా. ఇష్టపడని వాడు తన కోరికలు కానీ, తన స్వభావం కానీ, తన ఉద్దేశాలు కానీ మార్చుకోవాలని ఇష్టపడని వాడు కల్వరి దగ్గరికి వెళ్ళడని.
మీరు చర్చికి ఎందుకు రావాలి? ఒక వ్యక్తి గొర్రె పిల్లలుగా ఉన్న మీరు చర్చికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు, ఓ కానుకేసి వెళ్ళిపోవడం కాదు, ఓ పాట పడి వెళ్ళిపోవడం కాదు. ఎందుకు రావాలంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి రావాలి. ఈ కాలం మీద ప్రవర్తన అన్నాడు, దేవుని యొక్క మందిరము నిన్ను సరి చేసే స్థలమై ఉన్నది అన్నాడు. ఏంటండి అది? ఆలయానికి నువ్వు ఎందుకు వెళ్ళాలంటే నీ ఉద్దేశాలను, నీ కోరికలను, నీ బలహీనతలను, నీ పాపాలను సరి చేసుకోవడానికి రావాలి. ఇదేంటంటే సరి చేసే స్థలం. అందుకే గొర్రె పిల్లగా నువ్వు ఉన్నప్పుడు ఎత్తడి బలిపీఠం నువ్వు సమీపించాలంటే ముందు నీకు సరి చేసుకోవాలనే మనసు ఉండాలి. సరి చేసుకోవాలనే మనసు నీలోకి లేకుండా మందిరానికి వచ్చి రావకపోతే ఇక్కడ రావడం వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. ఒక మనిషి నేను గద్దిస్తే అయ్యో పాస్టర్గా నా కోసమే చెప్పేస్తున్నాడు, నన్నే గద్దిచ్చేస్తున్నాడు, నన్నే టార్గెట్ చేసి ఇచ్చాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు అసూయ పెరుగుతుంది తప్ప, నీకు ఆ యొక్క శాడిజం పెరుగుతుంది తప్ప నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరం అనేది ఖచ్చితంగా ఇది సరిచేయబడే స్థలం. ఒక మనిషి దాన్ని సరిచేయలేడు కానీ, ఒక మనిషి దాన్ని తెలియజేయలేడు కానీ దేవుడు పని చేస్తే దేవుడు నీ బలహీనతను ఖచ్చితంగా నీకు తెలియజేస్తాడు. అప్పుడు నువ్వు తెలియజేసినప్పుడు దాన్ని వదులుకోవడానికి ఇష్టపడాలి. అది తెలియజేసినప్పుడు వదులుకోవడానికి ఇష్టపడితేనే నువ్వు గొర్రెవై ఉన్నావు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. నువ్వు గొర్రెవైతే ఏ పొడమచ్చ కానీ, ఏ రోగము కానీ, ఏ ఇన్ఫెక్షన్ కానీ ఏ మాత్రం అది నీలో కనిపించినా అట్నుంచి అది వెనక్కి వెళ్ళిపోతుంది, దాన్ని యాక్సెప్ట్ చేయదు. మోసే ధర్మశాస్త్రం ఏ రాసిందంటే నువ్వు అర్పించే గొర్రె పిల్ల శ్రేష్టమైనదై ఉండాలి. ఆ గొర్రె పిల్లకు ఏ పొడి మచ్చ ఉండకూడదు, ఆ గొర్రె పిల్లకు ఏ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు, ఏ కోలు కుంటి చేయదో, కాళ్ళు ఎదర కాళ్ళు లేదో, వెనకాల కాళ్ళు లేదో, తోక లేదో, లేకపోతే మూతొంకరో, ఇలాంటి జబ్బు గల గొర్రె పిల్లను మీరు అర్పించకూడదు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క బలహీనతలు అనేకమైనవి ఉంటాయి కనుక ఇవన్నిటినీ మనము సరి చేసుకుని మూతొంకరున్నా, కాలొక్కరున్నా, చెయ్యొక్కరున్నా, ఏదున్నా సరే మన హృదయంలో ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడి రావాలి. హల్లెలూయా. ఒకవేళ నీ బలహీనత చెప్పినప్పుడు కూడా నువ్వు ఏమాత్రమో సరి చేసుకోకుండా వెళ్ళిపోయావు అనుకో, ప్రాబ్లం ఏంటంటే నీవు గొర్రెపిల్లగా కాదు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఆ యొక్క యాక్సెప్ట్ చేయబడిన గొర్రెపిల్ల ఏం చేస్తుందంటే ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్తుంది. ఇత్తడి బలిపీఠం దగ్గర దాన్ని ఓదిస్తారు. ఏం చేస్తారండి? ఓదిచ్చి యాజకుడు ఏం చేస్తాడంటే, ఇదంతా యాజకుడి చేతిలో పని, ఒక పాస్టర్ చేతిలో పని ఇదంతా. ఎందుకంటే పాస్టర్ చాలా పాత్ర కలిగి ఉంటాడు, అది పెద్ద పాత్ర, అది అర్థమైతే మామూలు విషయం కాదండి. అది యాజకుడి పాత్ర చాలా అమోఘమైంది, ఒక పాస్టర్ పాత్ర చాలా అమోఘమైంది. ఈ కార్యమంతా చాలా యథార్థంగా కరెక్ట్గా యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయకపోతే యాజకుడు చచ్చిపోతాడు. ఇక్కడ దేవుడి చేతిలో యాజకుడు చావు ఉంటుంది. ఏదో సేవ చేసాంలే, ప్రార్థన చేసేసాంలే, పాట పాడేసాంలే, వాక్యం చెప్పేసాంలే, వెళ్ళిపోయాం అన్నది కాదు, ఏదో ఆచారపరంగా చేసుకునేది కాదు. ఇది ఖచ్చితంగా అది ప్రధాన పాత్ర ఉంది. యాజకుడు ఏం చేయాలంటే ఆ గొర్రె పిల్లను కొయ్యాలి. కొయ్యలేని ఏ పాస్టర్ అయినా ఏమంటారు, రాడింగ్ కొడుతూ లెక్క. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక ఆడింగ్ పాస్టర్ గొర్రెను కొయ్యలేడు, ఆ గొర్రెను కోస్తేనే రక్తాన్ని తీయగలడు. హల్లెలూయా. ఆ గొర్రె పాపం చేస్తుంటే, ఆ గొర్రె వ్యభిచారం చేస్తుంటే, ఆ గొర్రె దొంగతనాలు చేస్తుంటే, ఆ గొర్రె అబద్ధాలు ఆడుతుంటే, ఆ గొర్రెను కొయ్యకపోతే అసలు పాస్టే కాదు. పాపం చేసావమ్మా, దేవుడు క్షమించేస్తాడులే అమ్మ, చేసే నువ్వు చేస్తావు ఉండు, ఏం పర్వాలేదు, నా డబ్బులు నాకు ఇచ్చే సరిపోతాయి, నా దశంభాగాలు నాకు ఇచ్చే సరిపోతాయి అన్నాడు అనుకోండి, ఇది యాజకుడు అవుతాడా? ఆ గొర్రె ఇష్టానుసారంగా ఉంటుంది, వాక్యానుసారంగా నడవట్లేదు, ఆ గొర్రె చాలా భయంకరంగా జీవితం జీవిస్తుంది, అయినా నా గొర్రెను కొయ్యకపోతే అలా వదిలేయాడు అనుకోండి, ఆ గొర్రె రక్తం చిందిస్తుందా?
పశ్చాత్తాపడుతుందా? ఏమండి, ఆ గొర్రెవి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటుందా? జరగదు. అది ఖచ్చితంగా చెప్పాల్సిందే. లేని పాస్టరే కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆయన చేతులే గాయాలు చేస్తాయి, ఆయన చేతులే గాయాలు కడతాయి అన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగునుగా. దేవుడు ఏం చేసి చూడండి, గాయాలు చేస్తాడు, కోసేస్తాడండి. చాలామంది మనం చెప్పాం కదా మనం లాస్ట్ వీక్. ఆయన యేసుక్రీస్తుని ఒక పక్కే చూస్తున్నారని ప్రజలు. కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు అని ఒక పక్కే చూస్తున్నారండి యేసుక్రీస్తుని. తీర్పులు తీర్చే దేవుని చూడట్లేదట. ప్రకటన గ్రంథం 10:1 అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? ఆయన కళ్ళు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలలా గుండి వస్తున్నాడు, రగులుకుంట మహా తీర్పుతో వస్తున్నాడు. దీన్ని చూడట్లేదు ప్రజలు. హల్లెలూయా. ఆయన ప్రేమించడమే కాదు, కోస్తాడు కూడానే. ఆ గొర్రె పిల్ల వచ్చినప్పుడు పేక కోస్తుంటే గిల్ల 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 కొట్టుకుంటుందంట గొర్రె. భయంకరంగా కొట్టుకుంటూ భయంకరంగా అక్కడ తీవ్ర రక్తపాతం అయిపోతా ఉంది, రాళ్ళు చెదిరిపోతా ఉన్నాయి, అక్కడంతా రక్తం చిందేస్తా ఉంది. ఆ కోసేవాడి చెత్తంతా రక్తమయమైపోయింది. భయంకరంగా బేర్ 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 అని అరుస్తుంది, కేకలు పెడుతుంది. హల్లెలూయా. నిన్ను గనక అలా కొయ్యకపోతే నువ్వు దేవుడి సన్నిధిలో కేకలు ఎట్టగలి ప్రార్థించగలవా? లేవు, ప్రార్థన చేయలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే నీకు అంత కఠినమైన స్వభావం నీ లోపల ఉంది, అంత కఠినమైన శరీర స్వభావం నీ లోపల ఉంది. నిన్ను గట్టిగా వాక్యంతో కొయ్యకపోతే నువ్వు ఏ మాత్రం కూడా అసలు ఏమంటారు దాన్ని, రాయిల కథలో. హల్లెలూయా. ఒక బండరాయి, నువ్వు బండరాయి నీ హృదయంలో ఉంది, కఠినమైన హృదయం నీలో ఉంది, కదులు మెదులు లేదు అసలు. ఎప్పుడైతే గొర్రెను కోస్తున్నావో అప్పుడు అది బేర్ 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 అని అరుస్తుందట. హల్లెలూయా. అప్పుడు దేవుడి సన్నిధిలో అరుస్తావు. గొర్రెవు అయితే, మేఘవైతే ఆ కోసుని ఒక తొంత నిలిపోద్ది, కోసుని ఒక తొంత నిలిపోద్ది. ఏం చెప్తున్నావు పాస్టర్, నువ్వు నాకు నేర్పుతున్నావు, నేను నేర్చుకోవాలి ఇక్కడ అన్న స్వభావం వచ్చేస్తుంది. ఎవరికి? మేకకి. ఎందుకంటే అది లోపడదు, లోబడేది కాదు మేక అంటే. కానీ గొర్రె అయితే ఖచ్చితంగా లోబడుతుంది, లోబడి అరుస్తుంది, కేకలు పెడుతుంది, ప్రార్థిస్తుంది. అందుకే వాక్యం అంతా చెప్పేసిన తర్వాత పశ్చాత్తాపడండి, ప్రార్థించండి ఎందుకు ఇక్కడ చెప్తాం, ఎందుకు కేకలు పెట్టమని చెప్తాం? ఖచ్చితంగా గొర్రెలైతే మోకరించి కన్నీరు కార్చి ఆ పల్లకబడిన వాకింగ్ కోసం బేర్ బేరమని అరుస్తారు, ఖచ్చితంగా అరుస్తారు. కొంతమంది సమర్పించుకుంటే కళ్ళు మూసుకుని ప్రార్థన ఎప్పుడు అయిపోద్దా బాబా, ఎప్పుడు వెళ్ళిపోద్దామని చూస్తారు. కళ్ళు మూసుకుని నోట్లు ప్రార్థన చేయమంటే అందరికీ ప్రార్థన చేస్తున్నది కనపడుతుందని బీదలు వెతుకుతారు, అంతే. ప్రార్థన చేయరు. ప్రార్థన చేయాలని మనసు కూడా రాదు, బీదాలు మెదిపెత్తారు. ఎందుకంటే చుట్టుపక్కల చూశారనుకోండి, అది బాబు చాలా ప్రార్థన చేసేస్తుంది ఇప్పుడు అనుకుంటారండి. ఆ పేదలు కదుపుతారు అనమాట. పాటలు పాడమన్నా పేదలు కదుపుతారు, ప్రార్థన చేయమన్నా పేదలే కడుపుతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ప్రార్థన లేదు, వాళ్ళ యొక్క మనసులో ప్రార్థన లేదు, వాళ్ళ తలంపుల్లో ప్రార్థన లేదు. ఎందుకంటే అసలు ప్రార్థన ఆసక్తి లేదు అతనికి, ఆమెకు అసలు ప్రార్థన ఆసక్తి లేదు. దేవుడిని అడగాలి, నేను గొర్రె పిల్లని, నన్ను కోస్తున్నాడు దేవుడు, నన్ను సరి చేస్తున్నాడు, నేను సరి చేయబడాలి, ఖచ్చితంగా నేను సరి చేయబడాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ మోకరించి చేతులు పైకి ఎత్తి కన్నీరు కచ్చి గుండెలు బాదుకుని మరీ ఏరుస్తారు. ఎందుకంటే దేవుని చేత సరి చేయబడాలని మనస్సాక్షి ఉన్న వాళ్ళు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లను కోస్తా ఉంటే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఆ యాజకుడు ఏం చేస్తాడంటే పళ్ళెంలో పడతాడు. ఆ పళ్ళెంలో పట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క రక్తాన్ని తీసుకుని యాజకుడు ఆ యొక్క కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద దాన్ని ప్రోక్షించి ఆ యొక్క కరుణాపీఠం యొక్క ప్రోక్షణ ద్వారా ఈ యొక్క రక్తం అంతా శుద్ధీకరించబడుతుంది, ఈ రక్తం అంతా పవిత్రపరచబడుతుంది. అప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని మళ్ళీ యాజకుడు వచ్చి ఆ యొక్క ఎవరైతే గొర్రెపిల్లని తీసుకుని వచ్చాడో అతని పైన ఏం చేస్తాడంటే చిలకరిస్తాడండి. ఇలా చిలకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తం అతని మీద పడి
ఇప్పుడు అతను సంవత్సరం అంతా చేసిన పాపాలన్నీ ఆ రక్తం చేత కప్పబడతాయి అన్నమాట. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇది ధర్మశాస్త్రంలో మోషే ఇచ్చిన క్రమం. మోషే ఇచ్చిన క్రమం ప్రకారం దేవుడు ఏం చేయాలంటే ఒక వ్యక్తిని గొర్రెపిల్లని తీసుకుని వస్తాడు. ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు యాజకుడు రావాలి. యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ అనే గొర్రెపిల్ల సిద్ధపరచబడింది. ఇజ్రాయేల్ అనే గొర్రెపిల్ల సిద్ధపరచబడినప్పుడు ఆ గొర్రెపిల్లని సిద్ధపరచడానికి బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి దానిని గంగాళం దగ్గర తీసుకెళ్ళాడు. హల్లెలూయా. గంగాళం ఏంటంటే బాప్తిజం అయి ఉన్నది, నీరుకు సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు బాప్తిజం ఎందుకు మనం తీసుకున్నామంటే ఆ మందిరంలో ప్రవేశించడానికి ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే గంగాళం దగ్గరికి వెళ్ళాలి, కడగబడాలి. ఇప్పుడు కడగబడిన వ్యక్తి ఏం చేయాలంటే ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ గంగాళం దగ్గర తీసుకెళ్ళాడు, యోర్దాను నదిలోకి తీసుకెళ్ళాడు. యోర్దాను నదిలోకి తీసుకెళ్ళి ఆ గంగాళంలో శుభ్రంగా దాన్ని కడిగేశాడు. కడిగేసిన తర్వాత ఇంచుమించు అది హేరోదు రాజు దగ్గర 4 రోజులు పరిశీలించబడింది. యేసుక్రీస్తుని ఆ యొక్క గెచ్చమనే తోటలో పట్టుకున్నప్పుడు ఆ హేరోదు దగ్గర తీసుకెళ్తే హేరోదు దగ్గర ఎన్ని రోజులు పెట్టారండి? 4 రోజులు పెట్టారు. పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గర నుంచి పిలాతు తిరుగుతా 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు ఆ యొక్క గొర్రె పిల్లని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అప్పుడు ఆ గొర్రె పిల్లని ఇత్తడి బలిపీఠం దగ్గర పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేశాడంటే రక్తం కార్చాడు. ఇప్పుడు ఆ రక్తం కార్చబడిన రక్తం ఏం చేశాడంటే యేసుక్రీస్తు ఆ యొక్క భూమిలోకి వెళ్ళి ఆ యొక్క శరీరంతో పునరుద్ధానం చెంది ఇప్పుడు ఆ రక్తం పట్టుకుని దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. భౌతికమైన యాజకుడు ఎలాగైతే రక్తాన్ని పట్టుకుని కరుణాపీఠం దగ్గరికి వెళ్తా ఉన్నాడో మూడవ అతి పరిశుద్ధ స్థలంలోనికి, అలాగే ఆత్మ సంబంధమైన ప్రధాన యాజకుడు ప్రభువుని యేసుక్రీస్తు కల్వరిలో వచ్చిన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఆ రక్తాన్ని పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? రావాలి. ఆ రక్తం పట్టుకుని వచ్చి ప్రజల మీద ప్రోక్షిస్తేనే కానీ పాపక్షమాపణ ఉండదు. ఏమన్నా వింటున్నారా? యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయాడు. ఇప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన యొక్క రక్తము ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించాడు. ఇప్పుడు ఆయన తిరిగి వచ్చి ప్రజల పైన చిలకరెప్పు అక్కడ బాప్తిసం ఇస్తేనే గాని, ఆ యొక్క హిస్సోపుతో రక్తాన్ని చిలకరిస్తేనే గాని మనిషికి పాపక్షమాపణ లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అంటే వెళ్ళిన వ్యక్తి రావాలి. చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయాడు, కడబోర శబ్దం వస్తుంది, అప్పుడు యేసుక్రీస్తు వస్తాడు, అప్పుడు మనం అందరూ వెళ్ళిపోదామని డినామినేషన్లు అందరూ చక్కగా మాట్లాడుకుని స్వార్థాలు చేసుకుంటున్నారు. మంచిదే, వాళ్ళు కావాత్రం బయలుపరచబడింది అలా చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళకి తెలిసిందంతే థియాలజీ ద్వారా. థియాలజీలో వాళ్ళ సంఘాల్లో నేర్పించింది అదే. కడబోరం అవుతుంది, అప్పుడు వస్తాడు యేసుక్రీస్తు, అప్పుడు మనల్ని ఎత్తుకుపోతాడు. ఎక్కడికి? పాతాళంలోకి ఎత్తుకెళ్ళి అడగతాడు. అది వారి సంగతి వారికి బయలుపరచబడిన విషయం అది. అయితే దేవుని యొక్క ప్రవర్తన ద్వారా దేవుని పిల్లలకు ఏ విధమైన కార్యాల ద్వారా బ్రతికి ఉన్న పిల్లలు ఏ విధంగా విమోచించబడతారో ఆ విమోచించబడే ప్రజలకు తన యొక్క సత్యాలను తన కాలంలో తెలియజేసే వ్యక్తి అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు ఎన్నుకున్న పిల్లలను దేవుడు ఆయా కాలంలో బ్రతుకున్నప్పుడే దర్శిస్తాడని. చచ్చిపోయిన తర్వాత దర్శించే దేవుడు కాదైనా. బ్రతుకున్నప్పుడే నిన్ను సరి చేసుకోవడానికి ఆయన దర్శించి నీకు నిత్య జీవాన్ని ఇచ్చి ఆ నిత్య జీవం ద్వారా నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అర్థమవుతుంది కదండి? చాలా స్లోగా వెళ్తున్నాను, మరి మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవుడు ఖచ్చితంగా విషయాలన్నీ మీకు బయలుపరచాలని నేను మనసులో ప్రార్థన చేసుకుంటూ చెప్తున్నాను. చెప్పిన మాటలు కూడా వింటున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడో ఇప్పుడు ఆ రక్తం పట్టుకుని పరిశుద్ధాత్మక దేవుడు పెంతుకొస్తు దినాన్ని దిగొచ్చాడు.
ప్రజలు ఎవరికి తెలియదండి. వాళ్ళందరూ భాషలు మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరు యోదయ దేశపు మనుషులు కాదా, వీళ్ళు గలలీలు కాదా, వీళ్ళేంటి తాగేసి మత్తులైపోయి దొల్లుతున్నారు, రకరకాల భాషలు మాట్లాడుతున్నారు అని ప్రజలు హేళన చేసి అవహేళన చేసి వ్యంగ్యంగా మాట్లాడి రకరకాలుగా వారి కారణాలు తెలియజేశారు. కానీ అది పరిశుద్ధాత్మని, వెళ్ళిన దేవుడు పరిశుద్ధాత్మ పట్టుకుని కిందకు దిగొచ్చాడని, పరిశుద్ధాత్మ ఇవ్వడానికి తన ప్రజల్లోకి దిగొచ్చాడని వాళ్ళు ఎవరు గుర్తించలేకపోయారు. హల్లెలూయా. అక్కడ దేవుడు 120 మంది ప్రజల మీద తన పరిశుద్ధాత్మతో దిగాడండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రక్తం కార్చి ఆ రక్తం పట్టుకుని నడిచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇప్పుడు ఆ రక్తము ప్రజల మీదకి ఎలా దిగొచ్చిందంటే, ఎలా దిగొచ్చిందండి? పరిశుద్ధాత్మగా దిగొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. అందరూ టిఫిన్ చేశారు కదండి? ఓకే, రైట్. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను దాటిపోకుండా చెప్పాలనుకున్నాను. ప్రత్యక్షత పొందుకోవాలి, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి పొందుకోవాలి. పొందుకునే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీరు బాప్టిజం పొందారు, మీరు అభిషేకించబడ్డారు, మీ తలలపైన అభిషేకం ఉంది. దేవుడు ఓరగానే విడిచిపెట్టాడు, ఆ అభిషేకాన్ని ఖచ్చితంగా లోనకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అది ఇప్పుడు అర్థం కాకపోయినా దేవుడు అర్థం చేసే టైంలో ఖచ్చితంగా అర్థం చేపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్తం ఎలా మారిందంటే పరిశుద్ధాత్మగా మారింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుంటున్నావో, దేవుని ఆత్మను స్వీకరిస్తా ఉన్నావో, అప్పుడు నీలోనికి దేవుని యొక్క రక్తం వస్తా ఉంది. రక్తం ఎలా వస్తుందండి చెప్పాలి. అదనమాట. మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుని రక్తం మీలోకి వస్తుందన్నమాట. ఆత్మ వద్దండి, ఏదో నీటిలో ములుగాను కదండి సరిపోద్దులండి, పరలోకం వెళ్ళిపోతానులండి, ఈ బాధలన్నీ ఎవడు పడతాడండి అన్నారనుకో, అప్పుడు తర్వాత ఆ బాధలన్నీ నరకంలో పడతాం. కానీ ఖచ్చితంగా గంగాళం తర్వాత, గంగాళంలో కడగబడిన తర్వాత ఎత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి అక్కడ తీర్పు తెచ్చబడి అక్కడ నువ్వు తిరిగి జన్మించిన తరువాత దేవుడు నీకు పరిశుద్ధ ఆత్మగా దేవుడు నీలో పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు. అందుకే దేవుడు 3 కార్యాలు చెప్పాడు. మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపడడం, గంగాళంలో కడగబడ్డం. తర్వాత యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అంటున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు బాప్తిజం? నీవు ఎత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతున్నావు. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం ఎందుకంటే ఎత్తడి బలిపీఠం దగ్గర నీవు ఏం చేస్తున్నావు? వధించబడుతున్నావు. నీ తరపు గొర్రెపిల్ల వధించబడింది అక్కడ. ఇప్పుడు మారు మనసు అయిపోయింది, యేసుక్రీస్తు నామములో బాప్తిజం అయిపోయింది. ఆ తరువాత పరిశుద్ధాత్మ ఇస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందంటే గంగాళం తర్వాత, ఎత్తడి బలిపీఠం తర్వాత, అప్పుడు నీవు పరిశుద్ధాత్మ పొందుకుని అప్పుడు ఆవరణంలో నుంచి నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతా ఉన్నావు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలంటే నీకు 3 కార్యాలు జరగాలి. మారు మనసు పొందుకోవాలి, రక్తం చేత కడగబడాలి, ఆత్మ చేత నింపబడాలి. అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెడతాం. పరిశుద్ధ స్థలంలో ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, పాత్రలు చాలా ఉన్నాయి. అవి తర్వాత వెళ్దాం. ఇప్పుడు వద్దు, చాలా టైం పెట్టేది, మళ్ళీ ఇది నా సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి, అవన్నిటి నువ్వు సేవిస్తావు. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం దాటి అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావు. అంటే మన ప్రయాణం చాలా ఉంది. మందిరంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే మన ప్రయాణం చాలా ఉంది. చర్చిలోకి వచ్చి దండం పెట్టినంత ఈజీగా దేవుడి దగ్గరికి వెళ్తాం. ఏమి హల్లెలూయా. చర్చిలోకి తాగుబోతుడు వచ్చేస్తాడు, 2 భార్యలు మెయింటైన్ చేసినోడు వచ్చేస్తాడు, 2 భర్తలు మెయింటైన్ చేసింది వచ్చేస్తుంది. ఏమైనా వింటున్నారా? అబద్ధాలాడినోడు వస్తాడు, మోసం చేసేవాడు వస్తాడు, కల్తీ చేసి పనులన్నీ చేసినోడు వస్తాడు. అన్ని కార్యాలు చేసి చర్చిలో పరిశుద్ధుల్లో కూర్చుని చక్కగా పావురేళ్ళు కాకిలు కలిసిపోయినట్టుగా కలిసిపోయి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. అది పర్లేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలని చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఇత్తడి బలిపీఠం దాటాలి, గంగాళం దాటాలి, అక్కడ పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అక్కడ రొట్టెల బల్ల ఉంది, అక్కడ దీపస్తంభం ఉంది, యాజకుడు ఉన్నాడు, ఏమండి చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇవన్నీ దాటుకుంటేనే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నీవు మందిరంలోకి అడుగు పెట్టాలంటే ఆ మందిరంలోకి ఏ అర్హతతో అడుగు పెట్టాలంటే పరిశుద్ధాత్మ పొందుకుని వెళ్ళాలి. అందుకే ఈ కాలం యొక్క ప్రవర్తన, మీరు చర్చికి వచ్చే ముందు ఎవరైనా సరే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని రమ్మన్నాడు.
ఏమన్నాడండి? ఇంటి దగ్గర ఇంచుమించు ఒక పావు గంట అరగంట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ పట్టుకుని మందిరంలోకి రావాలట. పరిశుద్ధాత్మ పట్టుకుని మందిరంలోకి వెళ్ళకపోతే అక్కడ ఏం జరుగుతుందో, ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు. అలా మందిరం అంటే ఏంటో ప్రత్యక్షత ఉండదు. చర్చ్ అంటే ఈరోజు చాలా మంది కోటాను కోటలు గుట్టల కింద మందిరం వెళ్ళిపోతారు. ఆ మందిరం ఏంటో, ఆ మందిరంలోకి ఎందుకు వెళ్ళాలో, ఏం నేర్చుకోవాలో ఏం అర్థం కాదండి. హల్లెలూయా. అందుకే మందిరంలోకి అడుగు పెట్టాలంటే ఫస్ట్ మనకి మారు మనసు ఉండాలి, తర్వాత రక్తం చేత కడగబడాలి, అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అప్పుడు మందిరంలోకి అడుగు పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఆ యొక్క మందిరంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టామో అక్కడ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళామో, ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తరువాత అప్పుడు ఆ యొక్క యాజకుడిని కలుసుకుంటాం. యాజకుడు కలుసుకుంటే యాజకుడు నీకు రొట్టెలు ఇస్తాడు, ప్రభురాత్రి భోజనం ఇస్తాడు, తర్వాత దీపస్తంభాలు నీకు పరిచయం చేస్తాడు, ఆ తర్వాత 7 దీపాలు నీకు పరిచయం చేస్తాడు, అక్కడ 7 నక్షత్రాలు ఉంటాయి, 7 నక్షత్రాలు నీకు పరిచయం చేస్తాడు. చక్కగా అదంతా జరిగిన తరువాత అప్పుడు నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావు. ఆమేన్. హల్లెలూయా. ఏమని వింటున్నారా? ఇదంతా కూడా గొర్రెపిల్ల వచ్చి రక్తము కార్చి ద్రాక్షారసం నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే, 7 పండుగలంతా ఇచ్చాడంటే, ఇది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో అదంతా జరిగిన కథ. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, ఆయన దిగొచ్చి కల్వరిలో రక్తము కార్చి ఆ రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడమే మొదటి రాకడ ఉందండి. హల్లెలూయా. ఈ మొదటి రాకడలో వస్తే ఏకీభవించాలి. ఈ మొదటి రాకడలో ఇశ్రాయేల్ దేశం ఏకీభవించాలి. ఆయన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క వస్తి భర్తతో ఏకీభవించి భర్తతో నిలబడాలి. అవునా కాదండి? భర్త అంత శ్రమ పడుతుంటే, భర్త అంత బాధపడుతుంటే, భర్త అంత యాతన పడుతుంటే, ఆ భర్తతో పాటు ఈమె కూడా యాతన పడి, ఈమె కూడా బాధపడి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టడానికి ఈమె ప్రాధేయపడి ప్రయాసపడి ఆ యొక్క మందిరంలోకి ఈమె కూడా అడుగు పెట్టాలి. హల్లెలూయా. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ వస్తే అలా చేయట్లేదు. నీ పని నువ్వు చేసుకుని, నా పని నేను చేసుకుంటానని చెప్పి ఇంకో చోట మీటింగ్ పెట్టేసింది, ఇంకో సంఘం కట్టేసింది, ఆ సంఘాలతో స్త్రీల కూటమి పెట్టేసింది. హల్లెలూయా. ఎంత భయంకరమైన కార్యం అండి ఇది. దేవుడు రాకడలో దిగొచ్చి తన పని చేస్తూ విమోచించడానికి, తన ప్రజలను విమోచించడానికి రక్తం పెట్టి ద్రాక్షారసం ఆ 7 పండుగల్లో ద్రాక్షారసం వాళ్ళకి ఇస్తుంటే, ఆ ద్రాక్షారసం నేను తాగడం మానేసి సొంత ద్రాక్షారసం కాసిన తాగేస్తుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రపంచం పరిస్థితి అదండి. ఆయన రాకడలో దిగొచ్చి ఆయన చక్కగా కొన్ని విషయాలు బయలుపరిచి ద్రాక్షారసం ప్రజలకు ఇస్తుంటే, ఆయన రక్తం ప్రజలకు ఇస్తుంటే, ఆయన పరిశుద్ధాత్మ ప్రజలకు ఇస్తుంటే, మాకు ఆ పరిశుద్ధాత్మ వద్దని చెప్పి వీళ్ళు ఏ సొంత డినామినేషన్ సంఘాలు 45,000 రకాల సంఘాలు పెట్టుకుని ఇంకో ద్రాక్షారసం తాగుతున్నారు. సొంత ద్రాక్షారసం. ఏ ద్రాక్షారసం అంటే ప్రకటన 17వ అధ్యాయంలో మహావేశ ద్రాక్షారసం పోస్తుంటే దాన్ని తాగేసి మొత్తులైపోతున్నారట. ఆమేన్. హల్లెలూయా. చదువుతారు ఒకసారి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. కొన్ని విషయాలు, నేను చాలా విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మరి చాలా జాగ్రత్తగా మీరు విని తర్వాత ఈ మెసేజ్ వదలొద్దు. అవసరమైతే నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను పంపిస్తాను. ఖచ్చితంగా మీరు వినాలి. ప్రత్యక్షత పొందుకోవాలంటే మీరు కొన్ని విషయాలు దాటిపోతారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా వింటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. 17వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి చదవండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలతో ఒకడు వచ్చి, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. చూడండి, భూరాజులు ఆమెతో వ్యభిచరించారంట. భూనివాసులందరూ కూడా ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైపోయారట. ఆమేన్. హల్లెలూయా. ఏ మద్యం వేస్తుందండి ఇవిడి? వ్యభిచార మద్యం వేస్తుంది. దేవుడేమో రక్తం కార్చి ప్రాణం పెట్టి
ఆ ద్రాక్ష రసాన్ని, ఆ పరిశుద్ధాత్మను ప్రజలకు ఇస్తా ఉంటే, ఈ పరిశుద్ధాత్మ మాకొద్దు, ఈ ద్రాక్ష రసం మాకొద్దు అని చెప్పి ఈ యొక్క వ్యభిచార మద్యం ఇస్తా ఉంటే, దీన్ని భూ నివాసులందరూ కూడా తాగి మత్తులైపోతున్నారండి. ఆహా, తూలిపోతున్నారు, రోడ్ల మీద దొల్లేస్తున్నారు, కుటుంబాల్లో దొల్లేస్తున్నారు. ఎలా పడితే అలాగే వారి సిచ్యువేషన్ మారిపోతుంది. ఆ మద్యం తాగి ఒక మహావేశం మద్యం వేస్తుంటే ఆ మద్యాన్ని తాగి మత్తులు అవుతున్నారు. కానీ దేవుడు మద్యం ఇస్తుంటే, దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తుంటే ఇది మాకు వద్దంటున్నారు. ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఎందుకు అలా మారిపోయిందంటే, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఎందుకు ఇంత కుళ్ళు కుతంత్రాలతో, రాజకీయాలతో, చెడిపోయిన రాజకీయాలతో, చెడిపోయిన మతాలతో, చెడిపోయిన జీవితాలతో ఎందుకు ఇంత సతమతం అవుతున్నారంటే, దేవుడు ద్రాక్షారసం ఇస్తుంటే తాకుండా దెయ్యము మహావేశ్య మద్యం ఇస్తుంటే, వ్యభిచార మద్యం ఇస్తుంటే ఆ మద్యం తాగి తూలిపోతున్నారండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈ వస్తి ఆ మద్యానికి అలవాటు పడిపోయింది, ఆ మద్యానికి అలవాటు పడిపోయింది. చూడండి, తాగుబోతుడికి మద్యానికి అలవాటు పడిపోయినప్పుడు పొద్దుట అతమానం పని చేసి సాయంత్రం జాగ్రత్తగా జోబులు ఎట్టుకుని కుటుంబంలో పిల్లలు తిన్నారా, భార్య తిన్నదా, లేకపోతే కుటుంబంలో బాధ్యతలుగా నెరవేరుస్తున్నామా